అందరికీ నమస్తే అండి. రావణ్ గారిని అరెస్ట్ చేయగానే పులోమని చెప్పేసని కొంతమంది హిందూ వ్యతిరేకులు, కొంతమంది కుహానా మేధావులు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కొంతమంది మేధావులు మళ్ళీ పేర్లు ప్రస్తావిస్తే మళ్ళీ గుక్కెట్టి ఏడుత్తారు మామూలుగా ఏడరు. చాలామంది బయటకొచ్చేసి ఇది అన్యాయం, అక్రమం, భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అందులోనే నిన్న కొద్దిసేపటి కిందట ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తామనంటే, రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడ దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా సిగ్గు అనే పదం మీకు లేదు, అంటే సిగ్గు అనేది మీకు లేదు. నిజంగా ఆ పదం మీరు ఉచ్చరించకూడదు. ఒకసారి గతం వరకు వద్దు, నిన్న మొన్నటి వరకు నువ్వు ఇప్పుడు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నావో, రావణ్ అని చెప్పేసి ఎవరిపైన అయితే ప్రేమ కురిపించేస్తున్నావో వాడు ఒక్కసారి హిందువులను ఉద్దేశించి, హిందూ దేవుళ్ళను ఉద్దేశించి ఏమని మాట్లాడాడో చూడు వెళ్ళి. నువ్వు చూడకుండా ఉండవు, నీకు తెలియకుండా ఉండదు, నీకు అన్నీ తెలుసు. తెలిసే ఇక్కడికి వచ్చి ఎందుకండి డ్రామాలో ఏం చేద్దాం అనుకుంటున్నారో మార్పు, వాళ్ళు మార్పు తీసుకొస్తారు. గతంలో అలాగే బోరుగడ్డ అనిల్ అని చెప్పేసి ఒకడు ఉండేవాడు. ఆడు ఇష్టానుసారంగా వెళ్ళిపోయేవాడు. ఆడు కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇంకొంతమంది పోరం బొగ్గల పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. నోటుకొచ్చింది వాగేవారు. వాళ్ళ వాగుడికి హద్దు అదుపు లేదు. ఇంకా నోటికి ఏది పడితే అది, ఎంత వస్తే అంత, ఎవరిని పడితే వాళ్ళని, చిన్న చిన్న పిల్లలను కూడా, ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ గారు లాంటి వ్యక్తులు అయితే చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఇవాళ సెట్ అయిపోలాడు. అలాగే వీళ్ళు కూడా మార్పు తీసుకొస్తారన్నమాట. అంతకుమించి ఏం లేదు, మార్పు అన్నమాట, సత్ప్రవర్తన. మారిపోతాడు పూర్తిగాను. ఈసారి బయటకు వచ్చిన తర్వాత ఆ బల్పు మాటలు ఉండవని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం, ఉండకూడదు కూడా. వాడిని ఏదో చేసేయాలనో, వాడిని ఇబ్బంది పెట్టాలనో, లేదంటే ఇంకొక రకంగానో కేసులు పెట్టేసి లోపలేసేయాలనే కాదు. తెలిసి వచ్చింది, ఓహో మనం ప్రతిసారి ఇలా మాట్లాడకూడదు, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. నువ్వు అంతకుమించి ఏం బాధపడిపోవసరం. వాడిపైన ఇప్పటి వరకు ఎలాంటి కేసులు పెట్టకుండా వాడిని అలా వదిలేసిన మూలానే అది ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నాడు. అది ఏది పడితే అది మాట్లాడడానికి కారణం ఏంటి? మన మీద కేసులు పెట్టర్లే, మనల్ని ఎవడు ఏమీ చేయలేదులే, మనం ఇష్టానుసారంగా పేలిపోవచ్చు. మీరు అంటారేమో మళ్ళీ, రావణ్ అనేవాడు హిందూ దేవాలను ఎప్పుడు దూషించాడని చెప్పేసి. ఆ వీడియో కూడా వినిపిస్తుంది. ఎక్కడ పోతాయని ఇలా కొడితే అలా వస్తాయి. ఒకసారి వినండి ప్రకాష్ రాజ్ గారు, మీరు కూడా వింటే ఒకసారి మీకు కూడా క్లారిటీ వచ్చింది. ఇదిగో ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు విను. రామాయణంలో, అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా? ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడకాను? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడక? నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని అని విన్నావా? అది ఏమని మాట్లాడుతున్నాడు విన్నావాడు? ఒకసారి చూడు. వాడి లక్ష్యం ఒకటే, వాడి టార్గెట్ ఒకటే, హిందువులను టార్గెట్ చేస్తాడో, హిందువులను బూతులు తిడతాడో, లేదంటే హిందూవాదులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళలేదు అంటే పోనీ ఏదో వాగుతున్నాడు. ఆడికి ఒక రోజు వచ్చింది, వచ్చిన రోజున ఖచ్చితంగా చెక్కుతారులే, తొందరపడాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి ఎవడో కూడా కేసుల వరకు పోలా. పోన్లే మారతాడు కదా చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. చివరి ఆఖరికి ఈ మతాల పరమైన అంశాలని రాజకీయంగా ముడెట్టేద్దాం, దాన్ని కూడా మనం రాజకీయం చేసేద్దాం, ఏదో రకంగా ప్రభుత్వానికి ఆపాదించేద్దాం అని చెప్పేసి అని ఒక సభ పెట్టి ఆ సభలో మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఊగిపోతూ పేలిపోతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఏం పెట్టుకున్నారని అడుగుతారా? నోట్లో ఏం పెట్టుకున్నారని అడుగుతారా? మరి మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదండి మీరు? వాడు మాట్లాడిన మాటలను ఎందుకు ఖండించలేదు? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అలా మాట్లాడకూడదు అని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే హిందువులందరినీ కూడా ప్రభుత్వాలు మారితే వేసేస్తారా? ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ని ఉద్దేశించి ఆ నా కొడుక ఈ నా కొడుక అని చెప్పేసి మాట్లాడతారా? కనీసం వయసుకు కూడా మర్యాద ఇవ్వరా? ఇలాంటివన్నీ ప్రస్తావిస్తే మళ్ళీ మనోభావాలు దెబ్బతినేస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ మీకే కాదు అందరికీ ఉంటుంది. అది మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు మేము ఒత్తి వేసేస్తామంటే ఊరుకుంటారా? మతాల పరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేస్తుంటే ఊరుకుంటారా? దానికి కూడా రాజకీయ రంగు పులిమి. ఆ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని ప్రభుత్వానికి అంటగట్టి ప్రభుత్వం అతని వెనక ఉండి క్రైస్తవులందరినీ తిట్టిస్తున్నారని చెప్పే విధంగా ఒక రకమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఖచ్చితంగా కేసులు పెడతారు. 1 కాదు, 4 కాదు, 10 కాదు, ఎన్ని పెట్టినా కానీ తప్పే లేదు. మార్పు చెందుతాడు. ఖచ్చితంగా ఆళ్ళు మార్పు వస్తుందో చూడండి మీరంతా కూడా. ఒకవేళ మార్పు రాలేదనుకోండి ఆడ కర్మాడి. అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, పేలిపోయారు, పోయారు కూడా. చాలా మందిని చూసాం ఆల్రెడీ. చాలా మంది మేధావులు కొంతమంది బాధపడిపోతున్నారు. చాలా మంది మేధావులు బాధపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలతో పోల్చేస్తున్నారు అప్పుడు చాలా మంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఉద్దేశించి నా కొడకల్లారా అన్నారు. ఈ భాషతో పోల్చుకుంటే రావణ్ మాట్లాడిన భాష ఏమి ఇదేమీ కాదని మాట్లాడుతున్నారు. ఎవరో ఈ తులసి చందు లాంటి జర్నలిస్టులు. ఒక మహిళ అయ్యుండి మీకు ఆ మాటలు మాట్లాడడానికి మీకు ఏమాత్రం సిగ్గు శరం లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో ఒకసారి చూడండి. ఆ ఓరుగడ్డ అలీ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పిల్లలను ఉద్దేశించి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి నీచాతినీచంగా మాట్లాడినప్పుడు మీరంతా ఏమైపోయారండి? పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడితే, అమ్మనా బూతులు మాట్లాడితే మీరంతా ఏమైపోయారండి? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రతి సందర్భంలోనూ కూడా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని ఆయన వ్యక్తిగతంగా కించపరుస్తూ, అవహేళన చేస్తూ, నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ ఉంటే మీరంతా ఏమైపోయారండి? ఆ రోజున వాళ్ళకి సమాధానం చెప్పే సందర్భంలో ఖచ్చితంగా అంటారండి. ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని మేము ఇష్టానుసారంగా చేస్తామని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతుంటే అంటారా? చెప్పుతో కొడతా నా కొడకానే అన్నారు. ఆ మాట ఈ రావణ్ గడు 100ల సార్లు అంటాడు, ప్రతి వీడియోలో అంటాడు. అంటే వాళ్ళు మాత్రం ఇంట్లో పిల్లల జోలి వరకు వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న పిల్లలు. పవన్ కళ్యాణ్ గారి పిల్లల వయసు ఎంతండి? ఆ పిల్లల్ని పోసాని కృష్ణమురళి ఏమన్నాడు తెలుసా? నీకు కూడా పిల్లలు ఉన్నారు, నేనేం చేయాలో చేస్తాను అన్నాడు. ఏం చేశారు ఆ రోజున మీరంతా? ఎందుకు ఖండించలేదండి? అలాగే బోరుగడ్డ అనిల్ గడ అయితే బహిరంగంగా మనం ఇక్కడ మాట్లాడకూడదు అలాంటి మాటలు. అంత దారుణంగా మాట్లాడారు. అక్కడ దాకా ఎందుకు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పెళ్ళిళ్ళు, పెళ్ళాలో, కార్లు, టైర్లు అని చెప్పేసి బహిరంగ సభలో అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కించపరుస్తూ విమర్శించారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అందులో తప్పే ఉంది. ఈయన ఎవడేమనేసాడు? ఈ జోసెఫ్ గారిని, ఈ రావణ్ గారిని ఎవడేమనేసాడు? ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా తిట్టారా? లేదు. మరి ఎందుకు అంత ఊగిపోతారండి? ఎందుకంటే అంత ద్వేషం? హిందూ మతం పైన ప్రత్యేకించి ఎందుకు అంత ద్వేషం అని అడుగుతున్నా. పైగా పోలికలు ఒకటి. ఇంక మా మేధావి సంగతి అయితే చెప్పుకోవాల్సి లేదు. మళ్ళీ నేను పేరు ప్రస్తావించానంటే వారం రోజులు ఎడుస్తాడు దానికి. మనం పొరపాటున ఇప్పుడు పేరు ప్రస్తావించాను అనుకోండి, ఏమయ్యా అని చెప్పేసి వారం రోజులు వీడియోలు చేస్తారు. వారం అంతలా ఏడ్చేస్తాడు అనమాట. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ మాట్లాడే హక్కు ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలా కేసులు పెట్టకూడదట. కేసులు పెట్టకూడదండి. కేసులు అంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణ వాదాన్ని కూడా తీసుకొచ్చేస్తారు. కేసులు పెట్టకూడదండి, సన్మానం చేయాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అందరికీ కూడా మాట్లాడే హక్కు ఉంటుంది. మీరు హరించేస్తారా, మీరు కేసులు పెట్టేస్తారా, అది తప్పు. మరి నువ్వు ఎందుకు పెట్టినా మీరు కేసు?
నువ్వెందుకు పెట్టావండి? ఈ పనోడి పైన ఎవడైనా ఒక వీడియో చేసి ఏమన్నా అన్నాడు అనుకోండి, ఉడికిపోతాడు, ఏడుస్తాడు. పచ్చిగా చెప్పాలంటే గుక్కెత్తి ఏడ్చేస్తాడు. ఎలికేసెట్టేస్తాడు హైదరాబాద్లో, అక్కడికేసి ఎట్టేస్తాడు. మనోడు కాస్త కోస్తో కొంత పలుకుబడి ఉంది కాబట్టి ఈజీగా కేసు పెట్టేస్తారు. మరి నా మీద ఎందుకు పెట్టావు కేసు? నా మీద కేసు పెట్టావు నువ్వు. నా మీద కేసు పెట్టంగానే చక్కగా హైదరాబాద్ నుంచి వచ్చారు, మా ఇంటికి నోటీసులు ఇచ్చారు, నా ఫోన్ సీజ్ చేశారు, పలానా తారీఖుకి హైదరాబాద్ రమ్మన్నారా, పలానా తేదీలో హైదరాబాద్ వెళ్ళాను, విచారణ ఎదుర్కొన్నాను, కోర్టు పరిధిలో ఉన్న అంశం ఇప్పుడు కోర్టులో ఉంది. అది సరే, ఏం జరుగుతుందో తర్వాత సంగతి తర్వాత చూద్దాం. మరి నువ్వు ఎందుకు ఎట్టేమండి నా మీద కేసు? దానికి సమాధానాలు ఉండవు, మనం ఎట్టేయచ్చు. నువ్వు ఒకరినా ఇద్దరినా ఎంతమందిని బెదిరించో నాకు తెలియదా? మేధావు ముసుగులో నీ పైన ఎవడైనా ఒక వీడియో చేస్తే నువ్వు ఎంతమందిని బెదిరించేసావు? అక్కడ దాకా ఎందుకు తీర్మార్ మళ్ళా నీ మీద ఒక వీడియో చేస్తే వేరే వాళ్ళ చేత ఫోన్ చేయించి నీ పైన డిఫమేషన్ వేస్తానని చెప్పేసి అన్నాడంట. అందరిని బెదిరించుకుంటూ వెళ్ళిపోవడమే కదా, మన మీద ఎవడో మాట్లాడకూడదు. వీళ్ళు మాత్రం అందరినీ విమర్శించవచ్చు. మళ్ళీ మాట్లాడితే తెలంగాణ హోదాను తీసుకొచ్చి ముందెట్టేస్తారు. ఇప్పుడు ఈ రావణ్ గారిని కూడా, ఈ రావణ్ గారు అలాగే ఆ జర్నలిస్ట్ కేవీ రెడ్డి ఎవడో ఉన్నాడు, ఆడు ఇద్దరిని ఇప్పుడు తెలంగాణ జర్నలిస్టులు ఓకే, బాగానే ఉంది. మీ వాదన కరెక్ట్, మీ వాదనకు మేము ఒప్పుకుంటాం. తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ సమస్యల మీద మాట్లాడమనండి. లేదు, తెలంగాణ జర్నలిస్టులు జర్నలిస్ట్ అంటే అన్ని ప్రాంతాల గురించి మాట్లాడే హక్కు ఉందంటారా? తెలంగాణ కార్డు వాడమాకండి. తెలంగాణ కార్డు వాడమాకండి. ఎందుకు వాడతారండి మీరు? అంటే మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేచ్చా? మీకు అక్కడ సమస్యలు పట్టవా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయాలి మనం. జగన్మోహన్ రెడ్డి మేలు చేయడం కోసం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఏమన్నా అంటే తెలంగాణ హోదాను తీసుకొచ్చి ముందెట్టేస్తారా? ఇది చేతకానితనం కాదండి ఇది. ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద పాఠాలు, అవి బాబా మామూలు భోజనం చేయట్లా. మరి దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ప్రకాష్ రాజు గారైనా సరే, మీరైనా సరే దీనికి సమాధానం చెప్పండి. వాళ్ళు మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తారా? ప్రణాళిక ప్రకారం ఒక టార్గెట్ చేసుకుని ఏదో రకంగా ఒక కులాన్నో ఒక మతాన్నో రెచ్చగొట్టాయి, ఏదో రకంగా రాజకీయ లబ్ధి చేకూర్చాలి జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశంతో చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. చిన్న పిల్లోడు చెప్పినా కానీ అర్థం అవుద్ది. మీరు ప్రతి దాంట్లోనే దూరం ఆకండి, అది మీకే మంచిది కాదు. మీరు ఏమి తక్కువ ఏమి కాదు. మళ్ళీ ఆ విషయాలు ప్రస్తావించదలుచుకోలేదు ఇక్కడ. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది. ఏమీ కాదు, కేసులు పెట్టినంత మాత్రం ఏమీ కాదు. బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత కాస్త తగ్గుతాడండి. హెచ్చరిక మాటలు ఉండవు, నోట్లో ఏం పెట్టుకున్నారో ఇలాంటి మాటలు ఉండవు, కాస్త తగ్గుతాడు. మీరేమంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ తెలంగాణ మేధావులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ జర్నలిస్టులనో లేదంటే తెలంగాణ వాదాన్ని ముందెట్టేసే మేధావులు ఎవరైతే ఉన్నారో, నిజంగా మీకు సిగ్గు శరం ఉంటే మీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుకోండి. మీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుకోండి, ఎవరొద్దన్నాడు? పైగా ఇక్కడికి వచ్చి భావ ప్రకటన స్వేచ్ఛ, మాకు హక్కులు ఉన్నాయండి, తొక్కలు ఉన్నాయండి, ఇలాంటి డైలాగులు కొట్టమాకండి. ఎబ్బెట్టుగా ఉంది, చాలా చిరాగ్గా ఉంది. ఈ పోలికలు వద్దు. పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు, రావణ్ గారు ఇలా అన్నాడు, ఈ పోలికలు వద్దండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యుల్ని తిట్టారు కాబట్టి, పిల్లల జోలికి వచ్చారు కాబట్టి ఆయనకు కోపం వచ్చింది. ఆ కోపంలో ఖచ్చితంగా అన్నాడు. మీరు మాట్లాడింది అని మాట్లాడితే చెప్పులు దెబ్బలో కొడతారు. ఇప్పుడు కొడతారు, గట్టిగానే కొడతారు. గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.